పెద్దలందరికీ నమస్కారం. స్వతంత్రం వచ్చాక 65 ఏళ్లకి ఎందుకు స్వరాజ్యాన్ని గురించి ఆలోచించాల్సి వచ్చింది అన్నది విజ్ఞులైన పెద్దలందరికీ తెలుసు. ఈ 65 ఏళ్లలో మనం ఖచ్చితంగా కొన్ని మంచి ఫలితాలు సాధించాం. అంతా నాశనమైందన్నది మనం ఎవరు ఒప్పుకోం. నిస్సందేహంగా ఈ దేశంలో స్వరాజ్యం ఉన్నది. మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మనం స్వచ్ఛందంగా ఓటు వేసి ఎన్నుకున్న వాళ్లే మన ప్రతినిధులుగా రాష్ట్రంలో దేశంలో వస్తున్నారు. వాళ్లే మన తరపున పరిపాలిస్తున్నారు, మన పన్నుల డబ్బు వినియోగం చేస్తున్నారు. అది స్వరాజ్యానికి కీలకమైన అంశం. మన పెద్దలంతా ఈ జిల్లాలో ఇతర జిల్లాల్లో పెద్దలంతా పోరాడింది మా పరిపాలన మాకు కావాలి, మంచి చెడు మేము చూసుకుంటామని. అది మనకున్న మాట వాస్తవం, మనం ఒప్పుకోవాలి. అట్లాగే మనందరికీ స్వేచ్ఛ ఉంది. ఈవేళ ఇక్కడ కూర్చుని ఈ దేశంలో మంచి చెడుల్ని మనం నిర్మోహటంగా చర్చించుకుంటున్నాం. లాఠీ దెబ్బలు తగులుతాయనో జైల్లో పెడతారనో భయం లేకుండా అంటే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి స్వరాజ్యం ఉందన్న విషయంలో సందేహం లేదు. కానీ ఇవాళ ఏ పత్రిక చూసినా కూడా ఇది చాలదు, మనం చాలా నష్టపోతున్నాం అన్న భావన పొందింది. కాబట్టి ఇంతమంది ఇక్కడ ఈవేళ పెద్దలంతా కూడా కుటుంబ విషయాలు ఇవన్నీ ఉండి కూడా ఈ చర్చలో పాల్పంచుకుందాం ఇంతమంది పెద్దలంతా వచ్చారు అని చెప్పంటే ఇది దానికి సంకేతం. (1893లో అనుకుంటాను పూజ్యులు గురజాడ అప్పారావు గారు మన విజయనగరం సంస్థానంలోనే ఆయన ఉంటూ అధ్యాపకుడిగా పనిచేస్తూ కన్యాశుల్కాన్ని తొలి ప్రదర్శన 1893లో చేశారు. 92లో ఆ కాలం చూడండి, అంటే ఆయన ఎంత ద్రష్టో మనకు అర్థమవుతుంది. 1892 నాటికి కాంగ్రెస్ ఏర్పడి 7 ఏళ్లే అయింది. అప్పటిదాకా కేవలం పిటిషన్లు ఇవ్వడం తప్ప, మెండికెన్సీ అని చెప్పన్నారు, తర్వాత అభ్యర్థించడం తప్ప బ్రిటిష్ ప్రభుత్వం అయ్యా మా నల్లతోలు ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఐసీఎస్లో సీట్లు ఇవ్వండి, వీలుంటే ఇక్కడ భారతదేశంలో ఐసీఎస్ పరీక్ష పెట్టండి, ఈ గవర్నర్ల కౌన్సిల్లో వైస్రాయ్ కౌన్సిల్లో ఒకరిద్దరిని మా వాళ్ళని కూడా తీసుకోండి. ఇవే ఆనాటి కోరికలు. మెండికెన్సీ అన్నారు. అందుకని ఆ నేపథ్యంలో ఈయన కన్యాశుల్కం రాశారు. ఎంత దూరదృష్టితో రాశాడంటే మీ అందరికి గుర్తుంటుంది, ఆయన బండివాడితో చెప్పిస్తాడు. గిరీశం బండివాడికి కాంగ్రెస్ను గురించి స్వతంత్రాన్ని గురించి ఏకబిగిన లెక్చరిస్తే బండివాడు అడుగుతాడు, అయ్యా గిరీశం బాబు, స్వతంత్రం వచ్చి తెల్లవాళ్ళు పోయి కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వస్తే మా హెడ్ కానిస్టేబుల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు, వాడిని బదిలీ చేస్తారా అని అడుగుతాడు. అంటే మనం ఇవాళ 120 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటున్నది ఇంకా స్వతంత్రాన్ని గురించి మాట మాత్రం కూడా లేదు. ఆనాడు కాంగ్రెస్ కానీ ఆనాడు దేశంలో జాతీయవాదులు కానీ స్వతంత్రం అన్న మాట కూడా అనలా. కానీ ఆనాడే ఆయన చాలా దూరదృష్టితో ఊరికే తెల్లవాళ్ల స్థానం నల్లాడుకొస్తే చాలదు, స్వరాజ్యం కావాలన్నది పెద్ద పెద్ద ఉపన్యాసాలు లేకుండా ఆ అమాయక బండివాడి నోట్లోంచి చెప్పించాడు. నిజానికి ఈవేళ సమస్యదే. ఇప్పుడే పూజ్యులు పివిజి రాజు గారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించాం. ఎందుకని తొలితరంలో అలాంటి మహనీయులు ఇవాళ రాజకీయాల్లో పాలు పంచుకున్నారు. స్వతంత్ర పోరాటంలో కానీ ఆ తరువాత కానీ మన దేశంలో రాజకీయంలో అంతా చెడ్డవాళ్ళు అన్నది నేను ఒప్పుకోను. తొలి లోక్సభలో ఆనాడు ఎన్నికైనటువంటి కందాళ సుబ్రహ్మణ్యం తిలక్ గారు విజయనగరం నుంచి ఎన్నికైనారు. ఇవాళ కూడా మన మధ్య ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ దేశంలో తొలి లోక్సభకి ఎన్నికైనటువంటి ఈనాడు సజీవులుగా ఉన్న నలుగురిలో ఆ ఇద్దరు, సుబ్రహ్మణ్యం తిలక్ గారు, మనకు రాజమండ్రి నుంచి కానేటి మోహన్ రావు గారు ఇంకా సజీవులుగా ఉన్నారు. అయితే ఆనాడు మంచి వాళ్ళు ఉన్నారు, ఇవాళ అనుకోవటం చాలా పొరపాటు. నేను సగర్వంగా చెప్తున్నాను,
మిత్రులు అశోక్ గజపతిరాజు గారు విలువల విషయంలో, నిజాయితీ విషయంలో, సచ్చీలత విషయంలో, ప్రజా సంక్షేమాన్ని కాపాడడం విషయంలో ఆ తొలితరానికి ఏమీ తీసిపోయిన వారు కాదు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం స్వరాజ్యాన్ని గురించి అసలు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పరిష్కారం ఉందని చర్చ చేయాలంటే, ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళంతా దొంగలు, ఈ పార్టీల్ని పాతి పెడదామని మొదలెడితే అది పరిష్కారం కాదు, సమస్య అవుతుంది. ఈ ఉద్యమ ఉద్దేశం పార్టీలకు అతీతంగా నిర్మాణం చేసేది పార్టీలను తిరస్కరించాలని కాదు. ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి, ఈ ప్రజలకు అందవలసినవి అందాలి. కేవలం స్వేచ్ఛ అందింది, ఓటు అందింది, స్వపరిపాలన అందింది, కానీ స్వరాజ్యం, సుపరిపాలన అందలేదు. ఆనాడు స్వరాజ్యం జన్మ హక్కు అనుకుంటే ఈవేళ స్వరాజ్యం పౌర హక్కు, మనందరికీ పౌర హక్కు. దానికి ఏం చేయాలి? ఈ తొలి దశలో ఈ రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమాల్లో మేధావులు, ఆలోచనా పరులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి తప్ప, ఈ రోగ లక్షణాలు మనకు చెప్తున్నారు తప్ప, ప్రతిరోజు యథాలాపంగా ఒక పత్రిక తిరిగేస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ భాషలో అయినా సరే, పేపర్ చదివితే టీవీ ఛానల్ పెడితే ఎందుకు టీవీ ఛానల్ పెట్టామరా, ఎందుకు పేపర్ చదువుతున్నామరా అని బాధ కలుగుతుంది మనకు. ఈ సమస్యల వర్ణన వల్ల లాభం లేదు. ఎందుకు వచ్చింది ఇది? దీనికి పరిష్కారం ఏమిటి? ఈ స్వరాజ్యం లక్ష్యం అది, తిట్టిపోయటం కాదు. కాబట్టి చాలా క్లుప్తంగా దీని వెనకాల ఉన్నటువంటి ఈ లక్ష్యం, బాబు ఈ రెండు అందజేశారు అందరికీ, రెండు ఇచ్చారా? ఒకటేమో డివివిఎస్ వర్మ గారు రాసింది స్వరాజ్య ఉద్యమాన్ని గురించి, దీని లక్ష్యాలని, దీని మార్గాల్ని వివరిస్తూ, రెండోది గతంలో నేను రాసిన వ్యాసాల సంపుటి ఈ అంశం మీద, స్వరాజ్యం నిర్మిద్దాం అన్న పేరుతో. ఈ రెండు, తర్వాత ప్యాంప్లెట్. క్లుప్తంగా పెద్దలు అశోక్ గజపతిరాజు గారు వారి కీలకమైన సందేశం ఇచ్చే ముందు, అసలు స్వరాజ్యం అంటే ఏమిటి, ఈ దేశంలో ఎందుకని, ఏ రాష్ట్రంలో ఉన్నా, అది ఉత్తరాంధ్ర అయినా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, ఈ ప్రాంతాల విషయం మనం ఏదైనా తగాదాడుకోవచ్చు, కానీ బాధ విషయం అందరికీ సమానమే. దుష్పరిపాలన మనకున్నది, స్వరాజ్యం లేదు, నష్టపోతున్నాం అన్న భావన తెలుగు వాళ్ళకి, తమిళులకి, మరాఠీలకి, కన్నడిగులకి, హిందీ వాళ్ళకి, గుజరాతీ వాళ్ళకి, బెంగాలీ వాళ్ళకి ఈ భాష తేడా లేదు, కులం తేడా లేదు, మతం తేడా లేదు, ప్రాంతం తేడా లేదు. ఆ విషయంలో మాత్రం ఈ దేశం మొత్తాన్ని ఖచ్చితంగా మనం ఏకం చేశాం. అందరికీ ఒకే రకమైన నష్టాన్ని చేశాం. ఎందుకు వచ్చిందన్న విషయం నేను క్లుప్తంగా ప్రస్తావిస్తాను. నేను ఇందాక మనం చేసినట్టుగా తొలితరంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని అపారమైన త్యాగాలు చేసిన వాళ్ళే మన శాసనసభ్యులు, మన పార్లమెంటు సభ్యులు అయ్యారు. సుబ్రహ్మణ్యం తిలక్ గారు ఇక్కడికి వచ్చిన కారణం, కానెట్టి మోహన్ రావు గారు వచ్చిన కారణం, పివిజి రాజు గారు లాంటి వారు ఆనాడు చట్టసభల్లో, రాజ్యాంగ సభల్లో ఉన్న కారణం, స్వతంత్ర పోరాటంలో అపారమైన త్యాగం చేసి నాయకత్వాన్ని ఇచ్చిన మహనీయులు వీరంతా కూడా. కానీ మనకు మనం స్వతంత్రాన్ని ఇచ్చుకున్నాం, స్వపరిపాలన ఇచ్చుకున్నాం, వయోజన ఓటు హక్కుని ఇచ్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని రీతిలో ఆడమగ తేడా లేకుండా, మతం తేడా లేకుండా, మతం పేరుతో మొక్కలైన దేశంలో అన్ని మతాలకి సమానంగా ఓటు హక్కు ఇవ్వటం అపూర్వమైన అంశం. అది మతం తేడా లేకుండా, భాష తేడా లేకుండా, డబ్బుందా లేదో తేడా లేకుండా, చదువు ఉందో లేదో తేడా లేకుండా, కులం తేడా లేకుండా, అస్పృశ్యతకి లోనై నష్టపోతున్న సమాజంలో, దగాపడుతున్న సమాజంలో 65 ఏళ్ల క్రితమే అస్పృశ్యత అనేది ఉండటానికి వీలు లేదు. ఏ కులంలో పుట్టినా కూడా సమానమైన హక్కు ఉండాలి. బ్రాహ్మణుడికి ఏ హక్కు ఉంటుందో ఒక దళితుడికి ఆ హక్కే ఉండాలని చెప్పని మనం తీర్మానించుకున్నాం. చాలా గొప్ప, అసాధారణమైన విషయం. ఈ గొప్ప పనులు చేస్తున్నప్పుడు మరికొన్ని పనులు చేయాల్సింది, అక్కడ దెబ్బతిన్నాం. చాలా గొప్ప విజయాలు సాధించాం. ఉదాహరణకి ఈ స్వతంత్ర రాజ్యాల విలీనం, సంస్థానాల విలీనం దేశంలో చాలా గొప్ప ప్రక్రియ. ప్రపంచంలో ఎక్కడ జరగల అలాగా. 540 సంస్థానాలని ఒక్క తుపాకీతోట పేలకుండా, ఒక్క హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే
పోలీస్ యాక్షన్లో 5గురు భారత సైనికులు చనిపోయారు అంతే. నిజాం సైనికులు, రజాకర్లు మరికొంత ఎక్కువ మంది పోయారు. అదొక్క చోట మినహాయిస్తే మరెక్కడా తుపాకీ తోట పేలకుండా దేశాన్ని విలీనం చేయగలిగారు. ఎన్నో గొప్ప పనులు చేశారు. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో వాటిని ఏ రకంగా మార్చాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలంటే అన్న విషయంలో లోతుగా ఆలోచించే అవకాశం కాల. సమస్య ఎక్కడొచ్చింది? ఆనాడు 3 పరిస్థితులు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇప్పుడు కూడా ఉంది ఆ పరిస్థితి, ఆనాడు మరింత దారుణంగా ఉంది. ఏ చిన్న పని కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికెట్ కావాలి, డెత్ సర్టిఫికెట్ కావాలి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఒక చిన్న స్థలం కొంటే మ్యూటేషన్ చేయించాలా. పెద్దలు అశోక్ గారు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఎప్పుడో 33 ఏళ్ల క్రితం మనకి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం వచ్చింది. ఇప్పటికి కూడా మనకు పాస్ పుస్తకాలు అందిన వాళ్ళు లంచం లేకుండా అందని ఇప్పటికి కూడా చెప్పేవాళ్ళు రాష్ట్రం మొత్తంలో పట్టుమని 10 మంది కూడా ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ మనందరికీ తెలిసే సంగతి. లేకపోతే మంచిర్యాల కనెక్షన్ కావాలి విజయనగరం మున్సిపాలిటీలో, లేకపోతే హైదరాబాద్లో, కూకట్పల్లిలో, మరో చోట, లేకపోతే సోవరేజ్ కనెక్షన్ కావాలి, ఇల్లు కట్టుకుందాం కరెక్ట్ కనెక్షన్ కావాలి, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం ఇంటి పర్మిషన్ కావాలి, బిల్డింగ్ పర్మిషన్ కావాలా, అన్ని పర్ఫెక్ట్గా చేసాం, ప్లాన్ అంతా పక్కాగా కరెక్ట్గా ఉంది, రూల్స్ ప్రకారం ఉంది, దానికి పర్మిషన్ కావాలా, ఇల్లు కట్టేసాం, ట్యాక్స్ అసెస్మెంట్ చేయాలా. ఇక చిన్న పెద్ద అక్కర్లే, ఏ చిన్న పనైనా కూడా జరగని వ్యవస్థ ఈనాడు ఉంది. కొంత బాగుపడుతోంది, కానీ ఆనాడు ఇంకా దారుణంగా ఉంది. మనందరికీ తెలుసు. మన పెద్దలు దీన్ని ఎట్లా మార్చాలని ఆలోచన చేయాలి. అది తప్పు కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో దేశ నిర్మాణం కోసం శాయశక్తిగా కృషి చేశారు. కానీ ఇది పెద్ద అంశంగా అనుకోలేదు, మారిపోతుందని అనుకున్నారు. ఒకటి ఈ సమస్య ఆనాడుంది. 2, అధికారాన్ని బాగా కేంద్రీకరించాం. ఈ అధికారాన్ని విజయనగరం పట్టణానికి, ఒక వార్డుకి, ఒక పంచాయతీకి, ఒక గ్రామానికి ఎట్లా ఇవ్వాలి అన్నది పెద్ద అంశంగా అనుకోవాలి. మనందరం ఉన్నాం, మంచివాళ్ళం, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం, గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళం, దేశం అంటే భక్తున్న వాళ్ళం, మనం అందరం పట్టించుకుంటే మంచి జరుగుతుందిలే అనుకున్నారు తప్పితే ఈ జనానికి అధికారం ఇవ్వటం ఎట్లా, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడం ఎట్లా అన్న విషయంలో పెద్దగా ఆలోచించేలా. తర్వాత కొద్ది ప్రయత్నాలు జరిగినా కూడా ఆదిలోనే హంసపాదైంది. 58లో మన రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు జరిగినా కూడా 10-15 ఏళ్ళు కాగానే మళ్ళీ వాటిని మూసేశాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయారు, ఈ కలెక్టర్లు అధికారులు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ అధికారం రుచి చూశారు. వీళ్ళందరూ వస్తే మా అధికారం ఏంటన్న భావన అప్పటి నుంచే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దేశంలో స్థానికంగా తప్పు జరిగితే సరిదిద్దే అవకాశం కానీ, వనరులు ఉపయోగించే అవకాశం కానీ, నాయకత్వాన్ని పెంచే అవకాశం కానీ మనం లేకుండా చేసుకున్నాం. ఈ 73-74 సవరణ విని నాలాంటి వాళ్ళకి చికాకు కలుగుతోంది. ఎందుకంటే ఇదంతా బోగస్. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ కేవలం ఉత్సవ విగ్రహాలు నిలబెట్టారు. ఏదో బోల్డంత పటాటో పనిచేసి ఎన్నికలు జరపాలన్నదే జరగట్లేదు. అసలు ఆ ఎన్నికలు జరగాల, ఈ సంస్థలు ఎట్లా ఉండాలి అని చెప్పిన కేంద్రీకృతంగా రాజ్యాంగంలో చెప్పడమే తప్ప అసలు వాటికి అధికారాలు ఏమిటి, వాటికి బాధ్యతలు ఏమిటి విషయంలో మాత్రం నాంచేశారు. చివరికి ఉత్సవ విగ్రహాలు అయిపోయినాయి, జీవం లేని కళ్ళేపరాలు అయిపోయినాయి. మూడోది, అప్పటికి ఇప్పటికీ పౌరసత్వం ఏంటంటే మనకు తెలియదు. నేను నిజాయితీగా చెప్తున్నాను. 190 మంది పౌరులకి అశోక్ గారిని మీరు ఎన్నుకున్నారు శాసనసభ్యుడిగా, మరొకరిని ఎంపీగా ఎన్నుకున్నారంటే జనం అనుకునేది, అయ్యా నాకు తెలీదు, ఓటేశాం, నువ్వు ఇప్పుడు రాజువి, నీ రాజ్యాలు అన్నీ నువ్వు చేసేయి, మీ నాయనగారి కాలంలో, ఆయన తాతగారి కాలంలో ఉన్నట్టుగా నీ మాటే శిలాశాసనంగా నువ్వు కూర్చుని చేసేయి, నీకు సమస్యలు చెప్పేస్తాం, నువ్వు చేసేయి. ఇది ఒక రాచరికం అనుకుంటున్నారు తప్పితే ఓ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది, ఎన్నికైన వాళ్ళకి గొంతున్నది, మన తరపున అక్కడ వాదించే గొంతున్నది. కానీ చట్టబద్ధంగా పనిచేసే అధికారం లేదు మంత్రి అయితే తప్ప. ఒక చట్టబద్ధ పాలన ఉన్నది కాబట్టి సరిగ్గా పనిచేసే వ్యవస్థ నిర్మాణం చేయటం ముఖ్యం. ఈ సంగతి అప్పటికప్పుడు ప్రజలకు అర్థం కావట్లేదు. ఓటేసాం, నువ్వు రాజువి కాబట్టి నా సమస్యలన్నీ మీకు చెప్పేస్తాం, నువ్వు రాజుగా కూర్చుని ఆ సమస్యలు పరిష్కారం చేసే. ఇప్పటికదే అనుకుంటున్నారు, ఆనాడు ఇంకెక్కువ అనుకున్నారు. ఈ 3 నేపథ్యాలు. మొట్టమొదటిది, చిన్న సేవ కూడా సులభంగా అందని పరిస్థితి. రెండోది, అధికారం పూర్తిగా కేంద్రీకరణ. ఆ ఊళ్ళో జనం 10 మంది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పట్టించుకుని కొన్ని ఏమన్నా బాగు చేద్దాం మన ఊరిని అనుకుంటే అవకాశం లేని పరిస్థితి. మూడోది,
పౌరసత్వం ఏంటంటే అర్థం కాని ప్రజలు. దాని నుంచి పర్యవసానాన్ని మీరు దయచేసి ఆలోచించండి. ఒకసారి చూడండి, సుబ్రహ్మణ్యం తిలక్ గారు మన రాష్ట్రం నుంచి ఆనాడు లోక్సభకు వచ్చినటువంటి సభ్యులు కందాల సుబ్రహ్మణ్యం తిలక్ గారు, కానెట్టి మోహన్ రావు గారు ఇద్దరు కూడా తొలి లోక్సభకి ఎన్నికయ్యి మళ్ళీ రెండోసారి ఎన్నికల్లో పాల్గొనే సాహసం చేయాల. ఇది కాకతాళీయం కాదు. ఏం జరిగింది? ఎన్నికైనటువంటి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి వస్తే ప్రజలు ఓటు వేశాం కాబట్టి, నిన్న అక్కడ కూర్చోబెట్టాం కాబట్టి ఈ పనులన్నీ నువ్వు చేసాయని చెప్పని, ఇంకే రకంగానూ కూడా పని కాదు కాబట్టి, ఏ ఆఫీసులో కూడా వాళ్ళ మాట వినేవాడు ఎవరు లేడు కాబట్టి విపరీతమైన ఒత్తిడి ఎన్నికైన వాళ్ళ మీద ఆనాడు పెట్టారు, ఈనాడు పెడుతున్నారు. ఏ ఎమ్మెల్యేనన్నా మీరు అడగండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వదిలేద్దాం, ఏ పార్టీ వదిలేద్దాం, వాళ్ళు తప్పులున్నాయి చాలా మందిలో, అవన్నీ వదిలేద్దాం. ఆ పార్టీ తీసేసి ప్రజల కోసం చేయడంలో ఏంటి జరుగుతుందని అడగండి. దేశంలో ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ నెత్తిపట్టు కూర్చుంటారు సార్. వందల మంది వచ్చేస్తున్నారు, ఎక్కడికి పోయినా కూడా పిక్షన్లు పెట్టేస్తున్నారు, కాగితాలు ఇచ్చేస్తున్నారు, ఏ పని కావటం లేదు. ఈ ఆఫీస్ చెప్పినా కూడా అసలు కొద్ది పని కావాలంటే దుంప దిగిపోతుంది. అప్పటికిప్పటికి సమస్యలు. పెద్దలు సుబ్బారావు గారు, స్వతంత్ర సమరయోధులు బస్మతి సుబ్బారావు, దయచేసి ఇక్కడ కూర్చోమని కోరుతున్నాను. దయచేసి మీడియా మిత్రులు వెనక కూర్చున్న వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది, ఏమైనా సెటప్ చేసుకోగలిగితే కాస్త వెనకాలకి ఇబ్బంది లేకుండా చూడాలి. తర్వాత మన వాలంటీర్స్ అందరూ ప్రెస్ వాళ్ళు ఎవరైనా కూర్చోడానికి వీలు లేకపోతే కొద్ది చైర్స్ వేయండి. ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తే కాస్త వెంటిలేషన్ వస్తుంది. ఒకసారి కొద్దిగా చైర్స్ వేసుకోండి. మీడియా వాళ్ళు వెనకనున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా సెట్ చేసుకుంటే మరి ఇంకా పెద్దలు అశోక్ గజరాజ్ గారు మాట్లాడాలి, ఇంకా వివరంలో అందరూ మాట్లాడాలి కాబట్టి కొద్దిగా ఇక్కడ కూడా ఎవరు కూడా ఉండకుండా సార్ అటు వెళ్ళండి. అక్కడ చైర్స్ తీసుకోండి. వాలంటీర్స్ అక్కడ డోర్ దగ్గర కూడా ఎవరు లేకుండా చూడండి. కొద్దిగా వెంటిలేషన్ మనకు అవసరం కదా. పెద్దలు సుబ్బారావు గారు మరి మన ఆహ్వానాన్ని, ఆ పనిని ఎట్లా చేయించాలి, దానికోసం వ్యవస్థలో ఏ మార్పులు కావాలని ఆలోచన చేయకుండా ఎన్నికైన పెద్దలంతా కూడా మంచివాళ్ళు కాబట్టి ఈ పని ఎట్లా చేయాలని చెప్పని పూనుకున్నారు. ఈ రెంటికి తేడా ఉన్న యంత్రాంగంతో సులభంగా, నిజాయితీగా, వేగంగా, లంచం లేకుండా, అన్యాయం లేకుండా పని ఎట్లా చేయించాలి, దానికి ఏ మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నది మర్చిపోయి మనం పూనుకుని ఈ పని ఎట్లా చేయాలి, పాపం జనం వస్తున్నారు, మనం నమ్మారు, ఓటేశారు మన ప్రజలు, మనం పూనుకుని వీళ్ళ కోసం ఎట్లా చేయాలి అన్న దానిలో పడిపోయారు. అంటే గురజాడప్పారావు అడిగిన ప్రశ్న, ఆ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకాన్ని సహించలేకపోతున్నా వాడిని ఏమన్నా చేస్తారా అన్నదానికి వాడితో పనిచేయించడం మానేసి వీళ్ళు పనిచేయడం మొదలెట్టారు. అప్పటికిప్పటికీ సమస్యదే. ఏ ఎమ్మెల్యేని చూడండి మీరు. ఈ పని చేయాలంటే రెండు సమస్యలు వచ్చినాయి. ఒకటి, లక్షల మంది జనం సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండి ఎవరన్నా పట్టించుకుని సమస్యల్ని పరిష్కరించడం కోసం కృషి చేయాలని చెప్పంటే మీకు వందలాది మంది యంత్రాంగం అవసరం అవుతున్నది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100-200 మంది కావాలి మీకు. ప్రతి గ్రామంలో ఒకళ్ళిద్దరు ప్రతి పార్టీకి కావాలి. ఈ జనం ఘోష విని పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళ కోసం కాస్త పట్టించుకున్నట్టు నటించో, ఆ కాగితాన్ని తీసుకుని ఎంఆర్ఓ దగ్గరికి, ఎండిఓ దగ్గరికి, ఎమ్మెల్యే గారికి ఫోన్లు చేసి వారికి చెప్పి వీరికి చెప్పి ఏదో రకంగా జనానికి కాస్తంత పనిచేసి పెడదామని ప్రయత్నం చేయడం కోసం వందల మంది యంత్రాంగం అవసరమైంది. వాళ్ళ బతుకుతున్న సంగతి ఏంటి? వీళ్ళందరినీ ఏమైనా అడగండి, మీరు ఏ పార్టీ వాళ్ళనా? ఏమయ్యా మీరేం చేస్తున్నారంటే రాజకీయం చేస్తాను సార్. అవునయ్యా మరి నీ బతుకు తెరువు ఏంటంటే నవ్వేస్తాడు. ఆ నవ్వులోనే చాలా అర్థం ఉంది. ఏంటి వేరే ప్రశ్న అడుగుతున్నాడు చెప్పని. ఆయన బతకాలి కదా మరి. పాప పొద్దున్న శాంతాగా మన కోసం పని చేస్తున్నాడు. ఆయనకి వేరే వ్యాపారం లేదు, వేరే వృత్తి లేదు, ఆయనకి పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, ఆయన బతకాలా, ఎన్నికైనోడు బతకాలా. ఇది మనం అప్పుడు ఆలోచించాలి. ఇది సరైన పద్ధతి కాదు.
పని తేలిగ్గా అయ్యేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మర్చిపోయి వీడు ఎన్నికయ్యాడు కాబట్టి వీడు కూర్చుని పొద్దున సాయంత్రం ఒళ్ళు హోనం చేసుకుని వాడు చేయకపోయినా వీడు ఎట్లా కొట్ట చేయించాలనుకున్నాం. ఓ పక్కనేమో పెద్ద యంత్రాంగం అవసరమైంది, వీళ్ళని పోషించాలని చెప్పంటే లక్షల ఖర్చు అవసరమైంది. ఆ తర్వాత మనమంతా కూడా నీతివంతమైన పాలన కావాలని కోరుకుంటున్నాం. ఒక 150 మందిని ఎమ్మెల్యే గారు పోషించాలి అంటే ఇవాళ లెక్కన మనిషికి నెలకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నా కూడా 15-20 లక్షలు నెలకు ఖర్చు అవుతుంది. ఎలక్షన్ ఖర్చు పక్కన పెట్టండి, ఏడాదికి 2 కోట్లు అవుతుంది. ఎట్లా జరుగుతుంది ఇది? ఆ 2 కోట్లు ఎక్కడో చోట దోచుకోకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం ఆలోచించాలి. అప్పుడు 2 కోట్లు అప్పుడు 2 లక్షలు కావచ్చు, కానీ అప్పుడు 2 లక్షలు ఇప్పుడు 2 కోట్ల సమానం. దాంతో అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకపోతే అసలు రాజకీయ యంత్రాంగం నడవదు. రెండో పక్కన ఏమైంది? ఎంత ఒళ్ళు హోనం చేసుకుని పని చేసినా కూడా 100 పనులు కావాల్సి ఉంటే 10 అవుతున్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా అంతే. ఎంత నిజాయితీగా ఎంత చిత్తశుద్ధితో ఎన్నికైన వాడు కూర్చుని పనిచేసినా కూడా, ఎందుకంటే పని చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా పని చేయని పరిస్థితుల్లో ఎట్లా కొట్లా పని చేయడం కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్నాం. 100కి 10 జరుగుతున్నాయి. కాబట్టి కష్టపడి పనిచేసినా కూడా జనంలో అసంతృప్తి. ఎవడు ఎన్నికైనా సరే ఎన్నికయ్యేదాకా హడావిడి, ఎన్నికైనాక ఒక రోజు పూలదండలు, మర్నాటి నుంచి తిట్లు. దేశం అంతా అంతే. ఆయన ప్రధానమంత్రి అయినా, ఆయన ముఖ్యమంత్రి అయినా, మంచోడైనా చెడ్డోడైనా తేడా ఏం లేదు, తిట్లు. ఎందుకంటే 100కి 10-15 అవుతున్నా మిగతా జరగట్లా. ప్రజలకు అసంతృప్తిగా ఉంది. మొదట్లో పోనీ స్వతంత్రం గీతంత్రం అనుకున్నా కూడా కాలక్రమేణా ఏం జరగట్లేదన్న భావం. దాంతో మంచివాళ్ళు ఈ కందాళ సుబ్రహ్మణ్యం గారు కానీ, కానేటి మోహన్ రావు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అయ్యా మేము కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాం, మేము నిజాయితీ తప్పం అని కూర్చుంటే, అయితే కాలక్రమేణా వాళ్లే ఈ బాధ భరించలేక వెళ్ళిపోయారు. లేదంటే పళ్ళ బిగువ మీద కొంతమంది మిగులున్నా కూడా చాలా మందిని జనమే పంపించేస్తున్నారు. కాబట్టి మంచివాళ్ళు రాజకీయానికి దూరం అయ్యారు. ఒకప్పుడు చాలా గొప్ప వాళ్ళు, నిజాయితీ పరులు, పార్టీ ఏదైనా కూడా దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు రాజకీయంలోకి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయానికి పనికిరారన్న నానుడిని మనం క్రమక్రమంగా పెంచేశాం. రెండో పక్కన అసంతృప్తి ఎప్పుడైతే పెరిగిపోతున్నదో, పనులు జరగడం లేదో, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారి అంటే ఓటు స్వతంత్ర పోరాటం అనేశారు, రెండోసారి అంటే నెహ్రూ గారు మరొకటి అనేశారు. కానీ కాలక్రమేణా మళ్ళీ అసంతృప్తి పెరగడంతో ఓటు కావాలంటే పేద సమాజంలో డబ్బులతో భర్తీ చేసుకోవాల్సి వచ్చింది. అది ఈవేళ కదా, ఆనాడే ప్రారంభమైంది. ఈవేళ 1000 రూపాయలు కావచ్చు కొన్ని జిల్లాల్లో. విజయనగరంలో 200-300 ఉందా? ఇంకంత రేటు పెరగలేదా? పెంచారా ఇక్కడ నాయకులు? రేటు ఓటుకి రేటు. కాబట్టి ఆనాడు కూడా ఓటుని కొనడం అనేది ప్రారంభమైంది. అప్పుడు 5 రూపాయలు కావచ్చు, అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. మొట్టమొదటిలో ఒక పార్టీ వాడు ఓటుకి డబ్బులు ఇచ్చాడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాడికి అధికారం ఉంది మొట్టమొదటిలో, కాబట్టి వాడు ఓటు డబ్బులు ఇచ్చాడు. ఆనాడు ఎలక్షన్కి ఒక 10,000 ఖర్చు పెట్టాడంటే చాలా పెద్ద ఖర్చు కింద లెక్క. వీళ్ళు చాలా అన్యాయం పార్టీ, అవినీతి పార్టీ అనుకునేవాళ్ళం. కాలక్రమేణా అందరికీ అధికారంలో వాటా వచ్చింది. కాబట్టి కాలక్రమేణా దాదాపు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే డబ్బులు ఇవ్వడం మొదలెట్టారు. కాబట్టి డబ్బులు ఈక్వల్ అయిపోయినాయి. డబ్బుల వల్ల గెలిచే పరిస్థితి లేదు, డబ్బు లేకపోతే ఓడే పరిస్థితి ఉంది అంతే. అది దాంతో పని జరగట్లేదు. కాబట్టి డబ్బు లేకపోతేనేమో ఎలాగో ఓడిస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 155 మంది ఓటర్లు వాళ్ళకి డబ్బులు పంచుతున్నారని చెప్పని ఎన్నో సర్వేలు తేలుస్తున్నాయి. ఈ మధ్య మన రాష్ట్రంలో ఒక చాలా సీనియర్ రాజకీయ నాయకుడు ఒక ఆయన 30 ఏళ్ల నుంచి ఆయన ఎన్నికవుతున్నాడు. ఆయనతో నేను ఈ మాట అంటే, జయప్రకాష్ గారు మీరు చాలా తప్పు చెప్తున్నారన్న. నేను ఏమిటండి అన్నాను. 155 కదండి, 180 మంది డబ్బులు తీసుకుంటున్నారండి అన్నాడు. అది అతిశయోక్తి కావచ్చు, నేను అనుకోవట్లేదు 80 మంది అని, 155-60 అయ్యుండొచ్చు. కానీ ఆయన అనుభవానికి నేర్పిన పాఠం ఏంటంటే, తీసుకునే వాళ్ళు చాలా తక్కువయ్యారు, ఇవ్వకపోతే అడిగి తీసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇది నిజం. మనం
మన నిజాయితీగా దీన్ని బాగు చేద్దామంటే దీని గురించి ఆలోచన చేయకుండా పార్టీలను తిట్టే లాభం లేదు. ఇవాళ పరిస్థితి వచ్చింది. డబ్బులతోనే పని కావట్లేదు కాబట్టి తాయిలాలు మొదలైనవి. ఒకప్పుడు ఎంజీఆర్, ఇందిరాగాంధీ 71లోనో, ఎన్టీ రామారావు గారు అంతా తాయిలాలకు 1-2 మొదలెట్టారు. కానీ ఈవేళ తాయిలాల్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళాం. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు కదా. మన రాష్ట్రాన్ని మీరు చూసుకుంటే అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పి అనకపోతే రాజకీయంలో నెగ్గలేమన్న భయం వారికి వచ్చేసింది. కాబట్టి తాయిలాల్లో కూడా సమానమైతే వీలున్నంత మేరకు విభజనలు కులం పేరుతోనో, వర్గం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, కొన్ని చోట్ల వీలుంటే మతం పేరుతోనో ఓటు బ్యాంకులుగా మార్చేసి ఈ కులాన్ని నా కులం మీద, ఆ మతాన్ని ఈ మతం మీద, ఈ ప్రాంతాన్ని నా ప్రాంతం మీద రెచ్చగొడితే ఆ ఓట్లు వస్తాయి. ఇలా రకరకాలుగా ఇవాళ రాజకీయంలో డబ్బు, తాయిలాలు, విభజనలు ఈ 3 చూస్తున్నాం. ఈ స్వరాజ్య ఉద్యమం చెప్పేది ఏంటంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చినా అర్థం చేసుకోకుండా ఈ పరిష్కారాన్ని సాధించలేము. పార్టీలని, రాజకీయంలో ఉన్న వాళ్ళని, ఎన్నికైన వాళ్ళని తిట్టడం చాలా తేలిక. అన్నా హజారే గారు మన బోల్డ్ తిట్టాడు. తిట్టిని తిట్టకుండా తిట్టాడు. కానీ ఏం ఫలితం సాధించాం? ఎందుకు ఎట్లా జరిగింది, దీన్ని ఎట్లా మార్చాలన్న ఆలోచన లేకుండా పరిష్కారం రాదు. ఈ స్వరాజ్య ఉద్యమానికి వెనకాలన్న ఆలంబనది. మళ్ళీ ఇంకో తిట్టుడు ఉద్యమం కాదు ఇది. ఎందుకు పార్టీలకు అతీతంగా చేపడుతున్నాము అని చెప్పంటే ఇది పార్టీల వ్యవహారం కాదు. ఎప్పుడు పార్టీల వ్యవహారం కావాలి? ఒక విధానాన్ని మీరు రూపొందిస్తే ఇంకొక ఆయన అది కాదండి వేరే విధానం కావాలని చెప్తే అప్పుడు పార్టీల మధ్య భావ సంఘర్షణ ఉంటుంది. ఎలక్షన్లో జనం ముందుకెళ్ళి మా విధానం ఇదయ్యా, పేదరికం పోవాలంటే అని ఈ పార్టీ చెప్తుంది, కాదయ్యా మా విధానం ఏదని ఇంకో పార్టీ చెప్తుంది. ఏది నచ్చిందో జనం తేల్చుకుంటే అప్పుడు ఆ ఎన్నికైన వాడు కూర్చుని ఆ విధానాలు అమలు చేయాలి. అప్పుడు పార్టీల అంశం అవుతుంది. కానీ రాజ్యాంగమే అమలు కావాలా, స్వరాజ్యమే కావాలంటే ఏ పార్టీకి భేదాభిప్రాయం ఉండే అవకాశం లేదు. అందరూ చెప్పేది ఒకటే. కాబట్టి ఈ అంశాల విషయంలో పార్టీల మధ్య విభేదాలకు తావులేదు. అందుకే అన్ని పార్టీలను కూర్చోబెట్టి పార్టీలకు అతీతంగా ఈ పోరాటం జరగాలని సంకల్పించడానికి కారణం. మరి దీని పరిష్కారం కావాలంటే ఏమిటి? నేను దాంతో ముగిస్తాను. మొట్టమొదటిది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సులభంగా సేవలందే ఏర్పాటు చేయాలి. సిఫారసు అవసరం లేకుండా, ఎమ్మెల్యే వెనకాల 20 సార్లు తిరగకుండా, తాలూకా ఆఫీస్కో, తహసీల్దార్ ఆఫీస్కో, లేకపోతే మండలం ఆఫీస్కో, మరో ఆఫీస్కో వెళ్ళి మనం ప్రాధేయపడకుండా, లంచం ఇవ్వకుండా హక్కుగా పనయ్యే ఏర్పాట్లు కావాలి. అంటే ఏమిటి? సిటిజన్స్ చార్టర్లు. ఉదాహరణకి దాని పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రపంచంలో చాలా దేశాల్లో మనకేమన్నా పని కావాలంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళరు, ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగరు, ఇది అవుతుందా లేదని భయపడరు, ఆటోమేటిక్గా అయిపోతుంది, హక్కుగా అయిపోతుంది. అన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరగదు? ఇక్కడ జరిగే ఏర్పాట్లు మనం చేయలేం. మనం 10 సార్లు లంచం ఇవ్వటం, 10 సార్లు తిరగటమో కాకుండా, సిఫారసు కోసం చూడటమో కాకుండా, ప్రతి పనికి గడువు పెట్టి, ఒక డెడ్ లైన్ పెట్టి, ఈ గడువు లోపల ఈ పని కావాలి అని చెప్పని పనిని బట్టి నిర్ణయం చేసి, ఆ పని ఆ టైంకి కాకపోతే వాడే మనకి పెనాల్టీ పరిహారంగా ఇవ్వాలి. ప్రతిరోజు ఆలస్యానికి 100-200 మనకి ఇచ్చే ఏర్పాటు జరిగింది అనుకోండి. బర్త్ సర్టిఫికేట్ ఉంది, లేకపోతే నేను ఒక చిన్న పొలమో లేకపోతే స్థలమో కొంటే మ్యూటేషన్ రిజిస్టర్లో దాన్ని నమోదు చేయాలి. ఇంటికి వాటర్ కనెక్షనో కరెంట్ కనెక్షనో కావాలంటే ఇది 1 వారం రోజుల్లో 10 రోజుల్లో టైం ఇచ్చి 10 రోజుల్లో కాకపోతే రోజుకు 200 రూపాయలు మీకు పరిహారం వస్తుంది అనే ఏర్పాటు చట్టబద్ధంగా చేసి నిజంగా అమలు చేసామనుకోండి, 100కి 90 పనులు చట్టబద్ధంగా అయిపోతుంది. అందుకోసమే మనం పన్నులు కడుతున్నాం, అందుకోసమే ఈ పన్నులకు ఫీజులు కడుతున్నాం. మీకు బస్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే ఇవాళ ఎంత వసూలు చేస్తున్నారు నాకు తెలీదు. 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తున్నారుగా గవర్నమెంట్, చట్టబద్ధంగా చేస్తున్నారు కదా. ఏమండి? అది చట్టబద్ధంగా మీ సేవలోనూ మరొదానం. అలాగే మ్యూటేషన్ రిజిస్టర్లు ఎంటర్ కావాలా, వసూలు చేయమనండి, ఫెయిర్ అమౌంట్ అంత ఫీజు. అట్లాగే ఇంటికి వాటర్ కనెక్షన్ కావాలా, ఫ్రీగా ఇవ్వట్లేదుగా, డబ్బు కడుతున్నాగా, దానికి దేపరించాల్సిన